హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 అవర్స్ వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ను ఫాలో అవుతున్నారు. వీడియోకు 10 to 15,000 వ్యూస్ వస్తున్నాయి, కానీ 500 లైక్స్ కూడా రావట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, నేను అకాడమీ ప్లాట్ఫామ్ మీద తెలంగాణ ఉద్యమ చరిత్ర కావచ్చు, జనరల్ స్టడీస్ సంబంధించినటువంటి అనేక టెస్టులు కండక్ట్ చేస్తున్నాను. సో ప్రజెంట్ మనకు అకాడమీలో బెస్ట్ ఆఫర్స్ అయితే వీళ్ళు తీసుకురావడం జరిగింది. 20% ఆఫర్ అనేటువంటిది మీరు తీసుకునేటువంటి సబ్స్క్రిప్షన్ పైన ఉంటుంది. మన కోడ్ SIT10 కనుక యూజ్ చేసినట్లయితే మీకు ఈ 20% ఆఫర్ ఉంటుంది. ఇది 19th వరకు అయితే ఉంది. సో రేపటి వరకు లాస్ట్ డేట్ ఉంది. సో మీరు కనుక ఇప్పుడు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు ఇక్కడ సేవ్ అయ్యేటువంటి అమౌంట్ కనుక చూడవచ్చు. ఇక్కడ మీకు SI కానిస్టేబుల్ కావచ్చు అండ్ గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించినటువంటి బ్యాచ్ కోర్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. 18th నుంచి SI కానిస్టేబుల్ బ్యాచ్ కూడా స్టార్ట్ అవుతుంది. సో వీటికి సంబంధించిన ప్రైజెస్ మీకు ఈ విధంగా సేవ్ అయితే అవుతాయి. మన కోడ్ SIT10 అనేటువంటి రెఫరల్ కోడ్ మీరు యూజ్ చేయడం వల్ల దీన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. 19th వరకే లాస్ట్ డేట్ ఉంది. సో ప్రతి ఒక్కరు దీన్ని యూజ్ చేసుకోండి. ఇంకా అదే కాకుండా నేను అకాడమీ ప్లాట్ఫామ్ మీద చాలా టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తున్నాను. మీరు ఇక్కడ చూడవచ్చు ఆ టెస్ట్లకు సంబంధించి. సో వాటికి సంబంధించి లింక్స్ అని కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి అయితే చెక్ చేయండి. తెలంగాణ స్పెషల్ టాపిక్స్ పైన కూడా ఇక్కడ బ్యాచ్ అయితే స్టార్ట్ చేయబడింది. ఇంకా అదే కాకుండా స్పెషల్గా మ్యారథాన్స్ అనేటువంటి వీళ్ళు కండక్ట్ చేస్తారు. సో వీటన్నిటి మీరు యూజ్ చేసుకోవాలనుకుంటే యాప్ను డౌన్లోడ్ చేసుకొని SIT10 అనేటువంటి రెఫరల్ కోడ్ మీరు యూజ్ చేయడం వల్ల వీటన్నిటి మీరు యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ 1 ప్రిలిమ్స్ జూలై 31 అంటూ ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. TSPSC కసరత్తు అంటూ మనకు వెలుగు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. రోస్టర్ ఆధారంగానే మెయిన్స్కు ఎంపిక 1:50 నిష్పత్తిలో అభ్యర్థుల జాబితా. ఇప్పటి వరకు 133,000 మంది దరఖాస్తులు అంటే ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో గ్రూప్ 1 పరీక్ష నిర్వహణకు TSPSC కసరత్తు చేస్తుంది. అప్లికేషన్లు భారీగా వస్తుండడంతో అందుకు తగ్గట్టుగా సెంటర్లు కావచ్చు ఇతర ఏర్పాట్లపై ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ను జూలై 31 నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిసింది. అయితే ప్రిలిమ్స్ను జూలైలో లేదా ఆగస్టులో నిర్వహిస్తామని చెప్పేసి TSPSC గతంలో ప్రకటించింది. అయితే పోలీస్ పోస్టులకు సంబంధించినటువంటి ఎగ్జామ్ను ఆగస్టులో నిర్వహించాలని అధికారులు భావిస్తుండడంతో ఆ పరీక్షలకు ఇబ్బందులు లేకుండా జూలై 31 నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం అంటే ఇక్కడైతే ఒక అప్డేట్ ఇచ్చారు. సో ఈ రోజున ఏదైనా నేషనల్ లెవెల్ పోటీ పరీక్షలు కనుక ఇతర ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏమైనా ఉంటే మరొక తేదీని పరిశీలించాలని నిర్ణయించినట్లు తెలిసింది. సో అభ్యర్థుల సంఖ్య ఆధారంగా సెంటర్లను ఎంపిక చేయడంతో ఈ నెల 31 తర్వాత అధికారికంగా సెంటర్లు కావచ్చు ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ తేదీని ప్రకటించేటువంటి అవకాశం ఉంది. అంటే ఈ నెల తర్వాత మనకు అధికారికంగా డేట్స్ అయితే వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఇక్కడ ఇచ్చారు. సో దానికి సంబంధించి ఇక్కడ చూడవచ్చు. ఇంకా ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే దీనిలో యూనిఫామ్ పోస్టులకు ఎత్తుపైన ఇంకెటువంటి స్పష్టత అయితే ఇవ్వలేదు. ముఖ్యంగా మనకు DSP కావచ్చు, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పోస్టులు దీనిలో ఉన్నాయి కదా. అయితే దాని అర్హతపై ఇంకా స్పష్టత మనకు రాలేదు. ముఖ్యంగా హైట్ విషయంలో 167.6 సెంటీమీటర్లు అయితే ఉంది. అయితే దీన్ని తగ్గించాలని ఇతర రాష్ట్రాల్లో 165 ఉంది. అట్లనే తగ్గించాలని చెప్పేసి చాలామంది అభ్యర్థులు అయితే ప్రభుత్వానికి కోరినప్పటికీ ఇప్పటి వరకు దానిపైన ప్రభుత్వం ఎటువంటి స్పష్టత ఇవ్వలేదంటూ కూడా ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. ఇంకా ఓపెన్ కేటగిరీలో మెరిట్ ఆధారంగానే వీటి యొక్క ఎంపిక ప్రక్రియ ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే రోస్టర్ విధానాన్ని ఇక్కడ పాటిస్తారు. ఇక్కడ ప్రిలిమ్స్ మార్కుల ఆధారంగా మెయిన్స్కి అభ్యర్థులే ఎంపిక చేస్తారు. ఒక పోస్టుకు 50 మంది చొప్పున మెయిన్స్కు ఎంపిక చేయనట్లు TSPSC ప్రకటించింది. అయితే గతంలో మనకు జనరల్ మెరిట్ ఆధారంగా వీటిని ఎంపిక ఉండేది. కానీ ప్రస్తుతం మనకు నూతనంగా రోస్టర్ వచ్చింది కనుక దాని ఆధారంగా ఎంపిక చేస్తామని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అది ఏ విధంగా అంటే 1:50 రేషియోలు, అంటే దాదాపు 25,000 మందిని సో మనకు ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కు తీసుకుంటారు. సో దానిలో కూడా రోస్టర్ విధానాన్ని పాటిస్తారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ మనకు పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి కూడా ఆగస్టులో పోలీస్ టెస్ట్ అంటే ఇక్కడ చూడవచ్చు. 7న SI, 21న కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ అంటే ఇక్కడ ఇచ్చారు. మనకు ప్రీవియస్లో కూడా సేమ్ అప్డేట్ చూసాం. ఈరోజు వెలుగులో కూడా ఇదే అప్డేట్ ఇచ్చారు. సో ఆగస్ట్ 7న 21 అంటే ఇవి ఎక్స్పెక్టెడ్ డేట్స్, ఇంకా ఖరారు కాలేదు. అయితే ఇక్కడ సెప్టెంబర్ తొలి వారంలో రిజల్ట్స్ అని చెప్పేసి అంటున్నారు. ఇప్పటి వరకు 4 లక్షలకు పైగా దరఖాస్తులు అంటే ఇచ్చారు. సో ఇక్కడ దరఖాస్తులు దాదాపుగా 6 lakhs ఎబో ఉన్నాయి. అండ్ ఏజ్ లిమిట్ పెంపుపై ప్రభుత్వానిదే నిర్ణయం. సో Tslprb చైర్మన్ శ్రీనివాసరావు వెల్లడి అంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ ఏజ్ లిమిట్ కోసం అయితే తుది నిర్ణయం ప్రభుత్వం చేతిలోనే ఉందని చెప్పేసి చెప్తున్నాడు. ఆల్రెడీ ఈ రోజు కూడా చాలామంది నిరుద్యోగులు ఏజ్ పెంచాలని చెప్పేసి ధర్నాలు చేసినట్లు పేపర్లో అప్డేట్స్ వచ్చాయి. రాజకీయ నాయకులు ఒత్తిడి చేశారు. ఆ న్యూస్ కూడా చూద్దాం. అయితే ఇక్కడ చూసినట్లయితే మనకు ఆధునిక టెక్నాలజీతో పోలీస్ రిక్రూట్మెంట్ చేపడుతున్నామని తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు TSLPRB చైర్మన్ శ్రీనివాసరావు చెప్పారు. ఎలాంటి అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా రిక్రూట్మెంట్ ఉందని చెప్పారు. అయితే ఆగస్టు 7న
20న అండ్ 21న. సో ఈ 2 డేట్లలో మనకు ప్రిలిమినరీ పరీక్షలు ఎస్ఐ 7న, కానిస్టేబుల్ 21న ఉంటుందని చెప్పి నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లయితే తెలుస్తుంది. సెప్టెంబర్ మొదటి వారంలో లేదా రెండో వారంలో ఈ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అభ్యర్థులు ఎవరు దళారులను నమ్మి మోసపోవద్దని, ఎవరైనా అటువంటి చర్యలకు పాల్పడితే ఇమీడియట్గా మాకు సంప్రదించాలని చెప్పేసి కూడా ఇక్కడ కోరినట్లు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో 9,50,000 వరకు అప్లికేషన్స్ వస్తాయని చెప్పేసి కూడా అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు 7,60,000 దరఖాస్తులు వచ్చాయని చెప్పేసి చెప్తున్నారు. ఈజీగా 9 lakhs అప్లికేషన్స్ వస్తాయి. ఒకవేళ ఏజ్ లిమిట్ కనుక పెంచినట్లయితే ఇంకా మనం ఎక్కువనే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మరి ప్రభుత్వం దీనిపైన ఇంకా స్పష్టత ఇవ్వలేదు. దానికి సంబంధించి ఇక్కడ పోలీసు ఉద్యోగాల భర్తీలో వయో పరిమితి పెంచాలి అంటూ కూడా ఇక్కడ మనకు రేవంత్ రెడ్డి గారు బహిరంగంగా ప్రభుత్వానికి లేఖ రాసినట్టు కూడా అప్డేట్ చూడవచ్చు. సో సీఎంకు టీఎస్పీఎస్సీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ అంటూ చూడవచ్చు. పోలీసు ఉద్యోగాల భర్తీలో వయో పరిమితి పెంచాలని సో రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం సీఎం కేసీఆర్కు బహిరంగ లేఖను రాసినట్లు కూడా ఇక్కడ మనం ఒక అప్డేట్ చూడవచ్చు. సో తెలంగాణ వస్తే భవిష్యత్తు బంగారుమయంగా అవుతుందని యువత పెద్ద ఎత్తున ఆనాడు ఉద్యమంలో అయితే నిలవడం జరిగింది. కానీ రాష్ట్రం వచ్చాక ఉద్యోగం కోసం పోరాడాల్సిన పరిస్థితి ఎదురైందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నోటిఫికేషన్లు ఏవని అడిగితే అనగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పేసి అన్నారు. కరోనా నేపథ్యంలో అనేక మంది ఉద్యోగాలు కోల్పోయారు, ఇబ్బందులు పడుతున్నారు. సో 4 ఏళ్ల తర్వాత వచ్చినటువంటి పోలీస్ నోటిఫికేషన్స్ దరఖాస్తులు చేసుకోవాలని చూస్తే వయోపరిమితి 3 ఏళ్లు మాత్రమే సడలింపు ఇవ్వడంతో సుమారు 4 లక్షల మంది నిరుద్యోగులు వీటికి అప్లై చేసుకోలేకపోతున్నారంటూ ఇక్కడ ఇచ్చారు. మరి ప్రభుత్వం ఇంకా 3 days మాత్రమే ఉంది. 3 daysలో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. సో ఇవ్వాలని చెప్పేసి అయితే కోరుకున్నాం. సో ఈ వయోపరిమితి ఇవ్వాలనుకున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి వీడియోని అయితే షేర్ చేయండి. కంపల్సరీ ఇవ్వాలని చెప్పేసి అయితే కోరుకున్నాం. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా లాస్ట్ 4 months కరెంట్ అఫేర్ పీడిఎఫ్ అయితే అందించడం జరుగుతుంది. జనవరి నుంచి ఏప్రిల్ వరకు సంబంధించినటువంటి కరెంట్ అఫేర్ పీడిఎఫ్ మన యాప్లో అందుబాటులో ఉంది. సో పర్ మంత్ 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నాం. సో ఇప్పటివరకు చాలామంది దాన్ని తీసుకోవడం జరిగింది. చాలా ఎక్సలెంట్గా హ్యాండ్ రైటింగ్ తోటి మీరు ప్రింట్ తీసుకునే విధంగా దాన్ని అయితే చేయడం జరిగింది. ఒకసారి మీరు దానికి సంబంధించిన శాంపిల్ పీడిఎఫ్ యాప్లో ఉంటుంది, చెక్ చేసి మీకు నచ్చితేనే తీసుకోండి. ఇంకా అదే కాకుండా ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి పూర్తి పీడిఎఫ్ పూర్తి క్లాసెస్ అండ్ గ్రూప్ 4కి సంబంధించినటువంటి పూర్తి వీడియో క్లాసెస్ టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత చెప్పించడం జరిగింది. జస్ట్ 500 రూపీస్కే 6 months వ్యాలిడిటీ తోటి దీన్ని మీకు అందిస్తున్నాం. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి దానిలో ఉన్నటువంటి డెమో క్లాసెస్ వినండి, నచ్చితే పర్చేస్ చేయండి. ఇక టెట్కి సంబంధించినటువంటి 15 ఎక్స్పెక్టెడ్ మోడల్ పేపర్స్ కూడా మన యాప్లో అందుబాటులో ఉన్నాయి. 200 రూపీస్కి అయితే ఇస్తున్నాం 1 year వ్యాలిడిటీ తోటి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి వాటిని చెక్ చేయండి. వితిన్ 2-3 daysలో టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ కాబోతున్నాయి. సో మీరైతే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. మీకు పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి చాలా ఇన్ఫర్మేషన్ దానిలో అందుబాటులో ఉంటుంది. ఫ్రెండ్స్, మనకు మరొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఎస్ఎస్సి నుంచి ఇక్కడ మీరు చూసినట్లయితే హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్ సంస్థ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో మరొక మంచి అవకాశంగా చెప్పవచ్చు. ఇప్పుడు కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు వీటికి కూడా అప్లై చేసుకోండి. ఇది మనకు అఫీషియల్ పీడిఎఫ్. సో నిన్న నైట్ ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించి 17 నుంచి అంటే నిన్నటి నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మంత్ 16వ తారీఖు వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. వీటికి సంబంధించినటువంటి టెంటేటివ్ ఎగ్జామ్ డేట్స్ అంటే కంప్యూటర్ బేస్డ్ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ కనుక చూసినట్లయితే సెప్టెంబర్ 2022లో ఉంటుందని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించిన పోస్టుల వివరాలు ఒకసారి చూద్దాం. సో ఇక్కడ పోస్టుల వివరాలు కనుక చూసినట్లయితే మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు అప్లై చేసుకునే విధంగా పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ మేల్ క్యాండిడేట్స్ కనుక మీరు చూసినట్లయితే హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రియల్లో ఉంటాయి. ఇవి హైదరాబాద్ ఢిల్లీ పోలీస్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ 559 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో అన్ని కేటగిరీ వారికి ఇక్కడ వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. అదే ఇక్కడ మీరు ఫీమేల్ కనుక చూసుకున్నట్లయితే సో ఓపెన్ కేటగిరీ కింద, అదేవిధంగా యూఆర్ కావచ్చు, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కావచ్చు, ఇట్లా అన్ని కేటగిరీల కింద కనుక చూసినట్లయితే 279 వేకెన్సీస్ ఉన్నాయి. మంచి అవకాశం. సో శాలరీ కూడా 25,000 నుంచి స్టార్ట్ చేస్తే 81,000 వరకు అయితే ఉంటుంది. సో ఇక్కడ ఇంకా డీటెయిల్డ్ నోటిఫికేషన్ కోసం మీకు పీడిఎఫ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. సో ఏజ్ లిమిట్ కూడా 18 to 25 years ఉంది. దాంతోపాటుగా మనకు యాజ్ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉన్నటువంటి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా వర్తిస్తాయి. ఇక్కడ మీరు చూడవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years, ఓబీసీ వాళ్ళకైతే 3 years. చాలా మంచి అవకాశం. ఇక్కడ ఆల్రెడీ మీరు ప్రిపేర్ అవుతున్నారు కనుక వీటికి కూడా కంపల్సరీ అప్లై చేయండి. సో వీటికి సంబంధించినటువంటి మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే సో వీటికి ఇంటర్మీడియట్ తోటి అప్లై చేసుకునే విధంగా ఇక్కడ మనకు క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు. ఒకసారి వాటిని కూడా చూస్తాను. ఇక్కడ చూడవచ్చు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి ఇక్కడ మీరు చూసినట్లయితే 10+2 అనేటువంటిది ఉండాలి. దాంతోపాటుగా టైపింగ్ అనేది కంపల్సరీ. ఇక్కడ చూసినట్లయితే టైప్ స్పీడ్ అనేది 30 words per minute అనేది ఇంగ్లీష్లో, లేదంటే హిందీలో అయితే 25 words అనేది ఉండాలి. సో 30 words అనేది ఈజీగా చేయవచ్చు. సో కొంత ప్రాక్టీస్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ టైప్ స్పీడ్ ఉండాలన్నాడు కానీ సర్టిఫికేట్ అయితే ఏం అడగలేదు కనుక అప్లై చేసేటువంటి ప్రయత్నం చేయండి. చాలా మంచి అవకాశం. సో వీటికి సంబంధించి ఇంకా క్లియర్ డీటెయిల్స్ మీరు ఇక్కడ ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్లో అయితే చూడవచ్చు. అంటే ఎంపిక ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది, సిలబస్ ఏ విధంగా ఉంటుంది, అండ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మీకు ఇక్కడ తెలంగాణలో అయితే ఇస్తారు. మీరు ఇక్కడ 8th కాలం కనుక చూసినట్లయితే మన తెలంగాణలో కూడా ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఉంది. ఇక్కడ చూసినట్లయితే కరీంనగర్
చూడవచ్చు వరంగల్. సో 2 ప్లేసెస్లో ఉంది. అండ్ ఎగ్జామినేషన్ ఫీజు కూడా మనకు ఎస్ఎస్సి నుంచి వచ్చేటువంటి ఎగ్జామినేషన్ ఫీజు జస్ట్ 100 రూపీసే ఉంటుంది కనుక ప్రతి ఒక్కరు వీటికి అప్లై చేయండి. ఇక్కడ ప్రిలిమ్స్ టెస్ట్ కనుక మీరు చూసినట్లయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది ఎంపిక ప్రక్రియలో. అండ్ తర్వాత ఫిజికల్ టెస్ట్ ఉంటుంది, జస్ట్ క్వాలిఫైయింగ్లో ఉంటుంది. తర్వాత టైప్ టెస్ట్ ఉంటుంది, తర్వాత కంప్యూటర్ టెస్ట్ కూడా ఉంటుంది. సో ఈ 4 దశల్లో ఎంపిక ప్రక్రియ అనేది ఉంటుంది. సో వాటికి సంబంధించి ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది, 100 మార్క్స్ అనేది రిటర్న్ టెస్ట్ ఉంటుంది. దానిలో మనకి ఇక్కడ కానిస్టేబుల్కి ఉన్నటువంటి సిలబస్ మనకి ఎక్కువ కనబడుతుంది. దాంతోపాటుగా కంప్యూటర్ అనేది కూడా మీకు ఉండాలి, అదనంగా ఒక కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ ఉంటే సరిపోతుందని చెప్పేసి ఇక్కడ ఈ నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేశారు. పూర్తి నోటిఫికేషన్ పీడిఎఫ్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే పోటీ పరీక్షలకు 42 రకాల పుస్తకాలంటూ చూడవచ్చు. తెలుగు అకాడమీ పుస్తకాలను ఆవిష్కరించినటువంటి మంత్రి సబితా. సో గ్రంథాలయాల్లో వసతులు కల్పించాలని అధికారులకు ఆదేశం అంటూ ఒక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు. సో రాష్ట్రంలో పోటీ పరీక్షల కోసం తెలుగు అకాడమీ 42 రకాల పుస్తకాలను అయితే అందుబాటులోకి తీసుకొచ్చింది. గ్రూప్ 1 కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్, పలు ఇతర నోటిఫికేషన్లకు సంబంధించిన దృష్టిలో పెట్టుకొని సో ఈ పుస్తకాలను స్వల్ప మార్పులతోటి రిలీజ్ చేసినట్లు ఇక్కడైతే మనకి ఇవ్వడం జరిగింది. సో ఈ పుస్తకాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు సో నిన్న బషీరాబాద్లో ఉన్నటువంటి తన కార్యాలయంలో మంగళవారం ఆవిష్కరించినట్లు ఒక అప్డేట్ ఇచ్చారు. దాంతోపాటుగా గ్రంథాలయాలకు సంబంధించినటువంటి డేట్స్ అంటే టైమ్స్ కూడా చేంజ్ చేయాలని చెప్పేసి అధికారులు, అంటే ఉదయం 8 గంటల వరకు ఉండేది, సో ఉదయం 8 గంటల నుంచి నైట్ 9 గంటల వరకు వీటిని తెరిచి ఉంచాలని చెప్పేసి ఈరోజు మనకు అప్డేట్స్ అయితే ఇచ్చారు. ఇంకో న్యూస్ పేపర్లో కొలువుల కేంద్రంగా గ్రంథాలయాలనే టైటిల్తో న్యూస్ చూడవచ్చు. లైబ్రరీలు నైట్ 9 o'clock వరకు తెరిచి ఉంచాలి. పోటీ పరీక్షలకు పుస్తకాలను అప్డేట్ చేస్తూ 42 రకాల పుస్తకాలను ముద్రణించినటువంటి తెలుగు అకాడమీ అంటే ఇక్కడ చూడవచ్చు. సో చాలామంది తెలుగు అకాడమీ పుస్తకాల కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. సో కొత్త పుస్తకాలు అయితే అందుబాటులోకి వచ్చాయి. ఎవరికి ఏ బుక్స్ కావాలో ఒకసారి తీసుకోండి. ముఖ్యంగా ఇప్పుడైతే ప్రజెంట్ హైదరాబాద్లో అందుబాటులో ఉంటాయి. మిగతా డిస్ట్రిక్ట్ సెంటర్స్కి 2-3 డేస్లో వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కొలువు పిలుస్తుంది, పరీక్ష పరేషాన్ చేస్తుంది అంటే ఇక్కడ చూడవచ్చు. పూర్తి కాని డిగ్రీ చివరి సంవత్సరం ఎగ్జామ్స్, ఓయూలో నిర్వహణపై ఇంకా అస్పష్టత అంటూ చూడవచ్చు. సో ఇది చివరి సంవత్సరం డిగ్రీ చేసినటువంటి అభ్యర్థుల యొక్క ఆవేదన. సో ఇక్కడ ముఖ్యంగా ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్కి సంబంధించి మేలో కంప్లీట్ కావాల్సిన ఎగ్జామ్స్ను పోస్ట్ పోన్ చేశారు. అది జూలై 1న, అది ఇప్పుడు అది అంతకుముందు ఇది మేలో రిజల్ట్ రావాల్సింది, మేలోనే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అయితే వీటికి సంబంధించి జూలై 1 లోపు రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి అభ్యర్థులు చూస్తున్నారు. మరి ప్రభుత్వం ఎందుకంటే జూలై 1 అనేది మనకు లాస్ట్ డేట్ పెట్టారు కనుక ఆ లోపు డిగ్రీ రిజల్ట్స్ వస్తేనే ఎస్ఐ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు, గ్రూప్ 1కి అప్లై చేసుకోవచ్చు. సో మరి చాలామంది వీటి కోసం అయితే చూస్తున్నారు. ఇంకా అదే కాకుండా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సంబంధించిన ఎగ్జామ్స్ ఇంకా డేట్స్ డిక్లేర్ చేయలేదు. మరి డిగ్రీ ఫైనల్ ఇయర్ ఉన్నటువంటి అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి అభ్యర్థులు కూడా కోరుతున్నట్లుగా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే 4 years తర్వాత నోటిఫికేషన్ అయితే వచ్చింది, మళ్ళీ తర్వాత ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో తెలియదు కనుక మాకు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నట్లు ఒక అప్డేట్ ఇచ్చారు. నిరుద్యోగ యువతకు యాప్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. పోటీ పరీక్షలకు దిక్సూచి ఆవిష్కరించినటువంటి కలెక్టర్ కర్ణన్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ ఇచ్చారు. సో ప్రభుత్వ కొలువులకు సంసిద్ధమయ్యేటువంటి వారి కోసం ప్రత్యేక యాప్ను రూపొందించింది వారధి సంస్థ. పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి సమాచారం కావచ్చు, మాక్ టెస్టులు కావచ్చు, సిలబస్ కావచ్చు, తదితర అంశాలను విపులంగా పొందుపరిచారు. ఏ ఉద్యోగానికైనా సదూర సమాచారాన్ని లభించనుంది. కాగా మంగళవారం నాడు దీన్ని రిలీజ్ చేసినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. ఇది కరీంనగర్ వారధి సొసైటీ వాళ్ళు దీన్ని రూపొందించడం జరిగింది. సో ఈ యాప్ ఇప్పుడు మీకు యాప్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. సో గ్రూప్ 1కి వచ్చినటువంటి దరఖాస్తుల సంఖ్య కూడా ఇక్కడ మనకు 133,000కు చేరినట్లు ఒక అప్డేట్ మనం ఇక్కడ చూడవచ్చు. సో రీసెంట్గా మనకు 10th క్లాస్ తోటి తపాలా నోటిఫికేషన్ అయితే వచ్చింది జీడీఎస్ ఉద్యోగాలకు సంబంధించి. సో ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకుండా అప్లై చేసుకోండి. వాటికి సంబంధించినటువంటి పరీక్ష విధానం కావచ్చు, ఎంపిక విధానంకి సంబంధించి, ఎందుకంటే దీనికి ఎగ్జామ్ ఉండదు, 10th బేస్డ్ మార్క్స్ ఆధారంగా ఎగ్జామ్ జాబ్ అయితే ఇస్తారు. ఇది డాక్ సేవకు సంబంధించిన ఉద్యోగాలు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి. ఇంకా డేట్ ఉంది, జూన్ 5వ తారీఖు వరకు లాస్ట్ డేట్ అయితే ఉంది. సో ఈరోజు మనకు ఈనాడులో ఎకానమీకి సంబంధించినటువంటి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. సమస్యకే సమస్య అంటూ. సో భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి మంచి ఆర్టికల్ ఇచ్చారు. సో ఒకసారి ఈనాడు న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని చూడండి, మీ ప్రిపరేషన్ యూజ్ అవుతుంది. ఇంకా దాంతోపాటుగా ఫిజిక్స్కి సంబంధించినటువంటి ఉష్ణానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ కూడా ఈరోజు అయితే ఇచ్చారు. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూడండి ఈనాడు న్యూస్ పేపర్లో ఉన్నటువంటి సమాచారం. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. మీ సపోర్ట్ ఉంటుందని చెప్పేసి ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.